ఈరోజు మనం నరేంద్రపురం గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి ఒక రెవెన్యూ కార్యాలయం మనం చూస్తున్నాము. ఇక రెవెన్యూ కార్యాలయం ఎంత శిథిల వ్యవస్థలో ఉన్నదో ఇప్పుడే అర్థమవుతుంది. ఒకప్పుడు ఈ యొక్క కార్యాలయంలో మరి రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. రాను రాను నేడు ఈ యొక్క నరేంద్రపురంలో రెవెన్యూ కార్యక్రమం నిర్వహించడానికి కనీసం సొంత భవనం కూడా లేదు, అద్దె భవనాల్లో నిర్వహించడం అనేది జరిగింది. మరి ఈ రెవెన్యూ కార్యాలయం ఒకప్పుడు ఈ విధంగా ఉండేది, ఇక్కడ కార్యకలాపాలు ఈ విధంగా సాగాయని మన టీడీపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో మనకు తెలియపరుస్తారు. చెప్పండి సార్, ఈ యొక్క చూస్తుంటే పాడుపడిపోయిన బంగ్లా, ఎందుకంటే నరేంద్రపురం నడిబొడ్డున ఇది. ఎందుకంటే గ్రామ పంచాయతీ పక్కన ఉన్నటువంటి ఒక ఆఫీసు ఏదైనా ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు చెప్పండి సార్ ఈ ఆఫీస్ కోసం. ఈరోజు నరేంద్రపురంలో మాకు నరేంద్రపురం అంటే రెవెన్యూ గ్రామం అండి. రెవెన్యూ గ్రామం అంటే 3 పంచాయతీలు, కుందాలపల్లి, నరేంద్రపురం, రాజులపాలెం కలిపి రెవెన్యూ గ్రామం కింద ఉండేది పాత రోజుల్లో. ఇది ఇక్కడ ఈ కార్యాలయం అంటే కచేరీ సావిడ అనేవాడు. మా పెద్దలందరూ కూడా కచేరీ సావిడ అంటే ఇక్కడ కార్యకలాపం ఏంటి, రెవెన్యూ మున్సిపల్ కరణాలు అందరూ కూడా ఇక్కడే ఉండి పరిపాలన అందించేవారు. ఇక్కడ ఎవరైనా తప్పు చేసినా బకెట్ రాయటం, మున్సిపల్ కారణం బకెట్ రాయటం, అలా పోలీస్ స్టేషన్ పంపించడం, అంతా పెద్దలతో సహా ఏదన్నా తగ్గు వచ్చినా కూడా ఈ కార్యాలయంలోనే జరిగేది. అటువంటి కార్యాలయం శిథిల స్థితికి వచ్చేసింది. దీనికోసం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పట్టించుకోవటం లేదు. ఇందులో ఉన్న విఆర్ఓలు విఆర్ఏలు ఏం చేసిన అద్దె భవనాల్లో ఉండి అద్దె భవనాల్లో కార్యకలాపాలు జరగడం జరుగుతుంది. అంచేత నరేంద్రపురంలో ఇంతకు ముందు అయితే ఇదే ప్రాబ్లంని మేము అప్పుడు ఆర్డీఓ సంపత్ కుమార్ గారు అని చెప్పేసి ఒక ఆయన వస్తే ఆయన ఇక్కడ మా మీటింగ్ వచ్చాడు మన పంచాయతీలకు. అప్పుడు చెప్పాను, ఎందుకంటే మా నరేంద్రపురానికి నడిబొడ్డిన ఊరికి అరిష్టం కింద ఉంది ఈ కార్యాలయం. పాడిపోయి పాములు సాయంకాలం అయ్యేటప్పటికి అడ్డంగా రోడ్డు మీద నుంచి ఇటు తిరుగుతూ ఉంటాయి తోసపాములు. ఎవరికి ఏం జరుగుతుందో కూడా భయంగా ఉంది. అంచేత ఈ నరేంద్రపురంలో ఆయా సంపత్ కుమార్ గారు ఓఎన్జీసీ నిధుల నుంచి గ్రాంట్ ఇస్తానన్నారు మాకు. అప్పుడు మేము వెళ్ళి తీసి ఇవన్నీ చేద్దామని, దీనికి తీయడానికి బోల్డ్ ప్రాసెస్ అంట. ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి వచ్చిన తర్వాత ఇది తీయడం జరుగుతుందని ఈ కార్యక్రమాలు చేసేటప్పటికి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా జరిగింది. అంచేత మళ్ళీ దీన్ని ఎవరో పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కార్యాలయం ఊరికున్న అగౌరవంగా ఉందండి. ఈ ఆఫీసు పంచాయతీ ఎదరు చూస్తే పక్క చూస్తే పంచాయతీ, ఈ ఎదరు చూస్తే నరేంద్రపురం మెయిన్ రోడ్డు, ఈ బెల్లంపూడి రోడ్డు, ఇవన్నిటిమయంగా ఈ శిథిల స్థితిలో ఉంటాం. ఊరికి అరిష్టంగా ఉండి ఊరు డెవలప్మెంట్ లేదండి మాకు. అంచేత ఈ కచేరీ సేవని బాయిల్ చేసి పునర్నిర్మాణం చేసి ఈ కార్యకలాపాలన్నీ ఈ ఆఫీసు నుంచే జరగాలని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు కేదాసి సత్యనారాయణ అలియాస్ చిన్న, మండల టీడీపీ వైస్ ప్రెసిడెంట్, ఈ గన్నవరం. గ్రామ పంచాయతీ కూడా పడిలా చూడండి, పక్కనే ఆఫీస్ అండి. పర్లేదండి, ఏముండదు. ఎలా 2 అడుగులేదా అండి, డొంకలైపోయి ఏం కాకూడదు. ఇప్పుడు రాయేసాను.